మై ఫేవరెట్ లిరిక్స్ అండ్ మేబీ ఎవ్రీవన్స్ ఫేవరెట్ లిరిక్స్ అవ్వచ్చు ఇది. డోంట్ మిస్, వాచ్ టిల్ ద ఎండ్. హలో ఆల్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ ప్రశాంత్. రై రై రారా మోటివేషన్ సాంగ్స్ లిస్ట్లోకి మరో పాట యాడ్ అయిపోయింది. మీ అందరికి తెలుసు మనం సాంగ్స్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ అని, ఎస్పెషల్లీ ఫర్ మోటివేషనల్ సాంగ్స్కి. అది నాకు తెలియదు కానీ నా వరకు మాత్రం పాటకు ప్రాణం పోసేది చరణాలు. పల్లవి ఈజ్ లైక్ హుక్ పాయింట్. ఒక పాట స్కిప్ చేయకుండా వినడానికి మాత్రం దోహపడుతుంది. మనకు నచ్చేలాగా, మన మనసుకు హత్తుకునేలాగా చేసేది మాత్రం చరణాలు అని నేను బిలీవ్ చేస్తాను. రీసెంట్గా పెద్ద మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ వచ్చింది. అది ఒక చిన్న సైజ్ సునామీయే క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో అని చెప్పాలి. సో దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉండే అంటే 2026 సంక్రాంతి మూవీస్ టీం వాళ్ళు పెద్ద టీంని రిక్వెస్ట్ చేశారంట, పోస్ట్ పోన్ చేయండి కొంచెం మీ అప్డేట్స్ అని. ఎందుకంటే సోషల్ మీడియాలో చికిరి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, అందరి లుక్ అండ్ హైప్ అంతా దాని మీద ఉండే. సో దట్ ఇంపాక్ట్ ఏమైనా సంక్రాంతి మూవీస్ పైన పడుతుందేమో అని. నా రై రై రారా అని సెకండ్ సింగిల్ వచ్చింది, అది కూడా ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. బట్ అది ఒక మెలోడీ కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. ఇది మోటివేషన్ సాంగ్ కాబట్టి కొంచెం స్లోగా ఎక్కొచ్చు. ఇట్స్ లైక్ ఏ స్లో పాయిజనస్ సాంగ్, బట్ చాలా బాగుంది. పాట పల్లవి స్టార్టింగ్లో రై రై రారా అని వింటున్నప్పుడు యాడో తేడా కొడుతుంది తీనా అనుకున్నాను. బట్ దాని తర్వాత రై రై రారా అనే వర్డ్స్ ఏం డిస్క్రైబ్ చేస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నాయి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాయి అని చెప్పే చరణాలు వింటే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ లైన్స్ విన్నప్పుడు చాలా స్పిరిట్ నింపుతుంది. ఎస్పెషలీ ఇంట్రోవర్ట్స్, భయస్థులు, ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా చెయ్యాలి అనే దానికి ఫియర్ ఫ్యాక్టర్ అడ్డయి ఆగిపోయే వాళ్ళకి ఈ లైన్స్ చాలా చాలా బూస్ట్ ఇస్తుంది. మొన్న నవంబర్ డిసెంబర్లో చంద్రబోస్ గారు పడు పడు సాంగ్ అండ్ చాలు ఇది చాలు సాంగ్స్తో చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. అండ్ అగైన్ నౌ అనంత్ శ్రీరామ్ గారు హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ మోటివేషన్ విత్ దిస్ రై రై రారా సాంగ్. ఏదైనా మూవీ లీక్స్ అప్డేట్స్ వస్తే హైప్తో పోతే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ అని మేము చూస్తూనే ఉంటాం. మనం విని చెవిపోటు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. పాటలతో పిచ్చెక్కేయడం తెలుసా నీకు? అండ్ దెన్ కమ్స్ నెక్స్ట్ లిరిక్. గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్ రావట్లేదని, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ అని, ఇలా చాలా కేసెస్ మనం చూస్తూనే ఉంటాము. టీనేజ్ అవగానే 20sలోనే అంత లైఫ్ అయిపోయింది, ఇంకేం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ లిరిక్స్ బెస్ట్గా సూట్ అవుతాయి. అని ఒక్క మాటతో ఇప్పుడే మొదలైంది, దిస్ ఇస్ యువర్ ప్రైమ్ టైం, వేకప్ అని చెప్పకనే చెబుతుంది ఈ లిరిక్స్. అండ్ వీడియో మధ్యలో డాన్స్ మూవ్స్, రామ్ చరణ్ గారి మూవ్మెంట్స్, స్టెప్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. ఎవరు కొరియోగ్రాఫర్ని సెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. టిపికల్ జానీ మాస్టర్ బెంచ్ మార్క్ స్టెప్స్ అని చెప్పొచ్చు. ఈజీగా గుర్తుపట్టేది. నేనైతే చూడలేదు కొరియోగ్రాఫర్ ఎవరో అని, ఆ స్టెప్ చూడగానే అనిపించింది పక్కా జానీ మాస్టరే అని. డూ ద చేంజ్, బీ ద చేంజ్, యూ ఆర్ ద చేంజ్ అని చెప్తూ మనం వింటూ ఉంటాము. దాన్ని అడ్రస్ చేస్తూ ఇంకొక చరణాలు. అండ్ ఫైనలీ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ లవ్డ్ లిరిక్స్ ఫ్రమ్ దిస్ సాంగ్. ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి రోయ్. అదేంటో ఎందుకో తెలియదు కానీ ఈ లిరిక్స్ మనసుకు బాగా గుచ్చుకున్నాయి. నొప్పి తెలుస్తుంది కానీ ఎలా చొచ్చుకున్నాయో మాత్రం అర్థం అవ్వట్లేదు. ఎలా తోడేస్తుందో తెలిసే లోపే మనసులో భారాన్ని ఎంత మోసేస్తుంది, గుండెలో బరువునంతా తీసేస్తుంది. జనరల్లీ మొబైల్లో మూవీ చూస్తున్నప్పుడు ఏదైనా సీన్ అర్థం కాకపోయినా, బాగా నచ్చినా కొంచెం బ్యాక్వర్డ్ చేసి చూస్తూ ఉంటాను. బట్ అది తెలిసి చాలా తక్కువ సాంగ్స్ ఇలా బ్యాక్వర్డ్ చేసి వింటాను. అందులో ఇదొకటి. ఆ లైన్స్ అంతలాగా నచ్చాయి నాకు, అందుకే నా ఫేవరెట్ లైన్స్ కూడా అయ్యాయి. ఇలా పాట అంతా ఏదో మత్తిని దీక్షనిచ్చినట్టు పిచ్చెక్కిచ్చేస్తుంది. ఐ లవ్డ్ ఇట్. మీరు వినండి, యూ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆయా షేర్ సాంగ్. ఆ పాట వచ్చినప్పటి నుంచి ఆ లిరిక్స్ ఉన్నాక సినిమా మెయిన్ ప్లాటే రివీల్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. టు సమ్ ఎక్స్టెంట్ నాకైతే అదే అనిపించింది. సో వెరీ సూన్ ఇఫ్ పాసిబుల్ దాని మీద కూడా ఒక డిస్కషన్ వీడియో చేద్దాము. దీనికన్నా ముందే ఆ వీడియో చేయాలి, బట్ టైం సరిపోక మేనేజ్ చేయలేకపోయాను. బట్ ఐ ట్రై టు డూ దట్. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు బాగా నచ్చినట్టే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నేను మీ ప్రశాంత్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.